ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరో పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి నడుం బిగించింది. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో 10,000 కోట్ల పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. కొద్దిమంది కొంచెం అకౌంట్స్ బ్లాక్ అయిన వాళ్ళు, యాక్టివ్గా లేని వాళ్ళు ఒక 2 లక్షల మంది మిగిలారు. వారికి వచ్చే నెల చివరి వరకు అవకాశం ఇచ్చారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి, ఎవరైతే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఉన్నారో, బిలో పావర్టీ లైన్, అబోవ్ పావర్టీ లైన్, ఏ లైన్లో ఉన్నా పర్లేదు, రేషన్ కార్డు వైట్ అయినా పర్లేదు, లేదంటే ఆ పింక్ కార్డు అయినా పర్లేదు, ఏ కార్డులో అయినా పర్లేదు, అందరికీ నెలకు 1,500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. హామీ మేరకు ఒక్కో మహిళకి 18,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అయితే జూన్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ 2 పెద్ద పథకాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు, అప్పులు అన్నీ దానికే పని. జూలైలో ఈ ఆడబిడ్డ నిధికి 18,000 రూపాయలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సచివాలయాల ద్వారా సేకరించి ఆగస్టు నాటికి ఆ మహిళల ఖాతాల్లో డబ్బు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇక ఆగస్టు 15వ తేదీ మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కూడా అందుబాటులో తీసుకురాబోతున్నారు. ఈ 2 పథకాలు ఆగస్టులో అమలు చేస్తే ఇక సూపర్ 6లో 5 పథకాలు అమల్లోకి వచ్చినట్టే. ఇక నిరుద్యోగ భృతి ఒకటే మిగిలిపోయింది. అది లాస్ట్ ఇయర్ ఎన్నికలకు 6 నెలల ముందు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను కూడా సచివాలయాల్లో తయారు చేస్తూ ఉన్నారు. దీనికేమి బిలో పావర్టీ లైన్ అనేది ఏమి గీత పెట్టలేదు కాబట్టి పేదల ధనికుల అనేది లేదు. మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు అనేది ముందుగా సమాచారం సేకరిస్తూ ఉన్నారు. సమాచారం సేకరించిన తర్వాత లిస్టు తయారైన తర్వాత 25 లక్షల మంది ఉన్నారా, 35 లక్షల మంది ఉన్నారా అనేది కొంత క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉంది. ఎందుకంటే బడ్జెట్లో దీనికి 3,000 కోట్ల పైగా కేటాయించారు. 3,300 కోట్లు దీనికి, ఈ పథకానికి వాడుకోవడానికి అవకాశం ఉంది బడ్జెట్ ప్రకారం. ఆగస్టు నాటికి వివరాలన్నీ సేకరించి ఆగస్టులో 2 అతిపెద్ద భారీ పథకాలు 2 అమల్లో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తా ఉంది. దీని మీద మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.